దేవుడి దగ్గరికి వస్తే డబ్బులు ఇవ్వాలి. ఆశీర్వాదం అంటే డబ్బులు, కార్లు, బంగళాలు, అవి తప్పు కాదు. కానీ అదే ఆశీర్వాదం అనుకుంటారే అది తప్పు. అవి ఇస్తేనే దేవుడు అనుకుంటారే అది తప్పు. దేవుడు ఏమన్నా మహేష్ బాబా బిజినెస్ మ్యాన్? ఆయన కాదే. నువ్వు 10,000 ఇస్తే 1,00,000 ఇస్తా, 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తే 1,00,000 ఇస్తా అని చెప్పడానికి, నీకు 1,00,000 ఇవ్వడానికి ఆయనకు 10,000 కావాలా? అవసరం లేదే. తనకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాదు కదా ఆయన. భూమిని నిర్మించి, లోకాన్ని నిర్మించి, ఈ ప్రపంచాన్ని నిర్మించి, దానిపైన అతీతంగా దాన్ని పరిపాలించేవాడు కదా ఆయన. భూమియు అందులో ఉన్న సమస్తమును యెహోవాదే కదా. ఆయన మనకేమన్నా ఇవ్వాలంటే ఆయన ఏమన్నా బ్యాంకా? ఆయన దగ్గర దాచిపెట్టుకోవాలా? వడ్డీ కట్టి మళ్ళీ ఇస్తాడా మనకి? ఆయనకి ఎందుకు ఇవ్వాలంటే ఆయన ప్రాణం ఇచ్చేశాడు కాబట్టి ఇవ్వాలి. ఆయనకి ఏమిచ్చినా ఇంకా తరగదు కాబట్టి ఇవ్వాలి. ఎంత ఇచ్చినా సరిపోదు కాబట్టి ఇవ్వాలి. కృతజ్ఞతతో ఇవ్వాలి. ఆయన ఏదో ఇస్తాడని ఇస్తే అది బిజినెస్ మైండ్, అది బిజినెస్ మెంటాలిటీ. దేవుడు అంగీకరిస్తాడా మీకు కానుకను? ఈరోజు చాలా మంది పేద పాస్టర్లు ఉన్నారు. ఎందుకు వాళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు? ఈరోజు అనేక మంది కొండ జాతుల్లో, ఫారెస్ట్లో, అరణ్యాల్లో పులుల మధ్య జీవిస్తున్నటువంటి మిషనరీలు ఉన్నారు. నరమాంస భక్షకుల మధ్య జీవిస్తున్న మిషనరీలు ఉన్నారు. విశాఖ మన్యానికి వెళ్ళండి, మిషనరీలు ఎలా కష్టపడుతున్నారో మీకు తెలుస్తుంది. FMPB, IAM లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి నిస్వార్థంగా, త్యాగపూరితంగా. ఒక్కళ్ళైనా పంపిస్తామా వాళ్ళకి? వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవడానికి లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చెప్పరు, మీరు మాకిస్తే మీ కడుపులో కణితి మాయమవుతుందని. ప్రాస్పెరిటీ క్రిస్టియానిటీ ఎక్కువైంది. ధనం ఉంటేనే ధన్యత. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? ధనం ఉంటే ధన్యత అని చెప్పలా. ఆయన కోసం శ్రమపడ్డం ధన్యత అన్నాడు. ఆయనకి తలదాచుకోవడానికే చోట్లేదే. మీరు గొప్ప గొప్ప సంఘ భవనాలు కడుతున్నారు, మంచిది, చాలా సంతోషం. భారతదేశంలో ఈరోజు క్రైస్తవ సంఘాలు, భవనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్ చూస్తున్నాను నేను, నాకు సంతోషంగానే ఉంది. కానీ సంఘం కట్టడం అంటే ఇటుకలతో కట్టడం కాదు, మనుషుల జీవితాలని కట్టడం. ఎందుకంటే సంఘం అంటే ప్రజ.